తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరి తిరుపతిని మరింత అభివృద్ది చేస్తామని పనబాక లక్ష్మి హామీ ఇచ్చారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వస్తున్న స్పందనే తనకు విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న పనబాక లక్ష్మితో మా ప్రతినిధి ముఖాముఖి. సుదీర్ఘకాలం లోక్సభ సభ్యురాలుగా కేంద్ర మంత్రిగా ప్రజాసేవలో ఉంటూ రాజకీయ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న నేత పనబాక లక్ష్మి ఇప్పటికే 6 సార్లు లోక్సభకు పోటీ చేసి విజయం సాధించిన పనబాక లక్ష్మి 7వసారి తిరుపతి లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు తెలుగుదేశం అభ్యర్థిగా. అసలు ఈ 2 జిల్లాల్లోని 7 నియోజకవర్గాలలో ఆవిడ ప్రచార సరళి ఏ విధంగా సాగుతుంది, ప్రచార సమయంలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 6 సార్లు ఎన్నికల బరిలో నిలిచారు, 3 సార్లు గెలిచారు. ఇప్పుడు 7వసారి తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మీ ప్రచార ఏ విధంగా సాగుతోంది? 7 నియోజకవర్గాలను అతి తక్కువ కాలంలో ఓటర్లను కలుసుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? నాకు ఈ ప్రాంతం కొత్త కాదు. నెల్లూరులో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కూడా నా పాత నియోజకవర్గాలు. నేను నెల్లూరులో పార్లమెంట్ సభ్యురాలుగా చేసినప్పుడు 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ వచ్చేసి పాతవే. కొత్త అనేటప్పటికీ ఇప్పుడు ఈ 3 వస్తాయి: తిరుపతి, సత్యవేడు, కాళహస్తి. మంత్రిగా ఉన్నప్పుడైతేనేమి అనేక ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల కానీ కాళహస్తి, తిరుపతికి మాత్రం కొద్దిగా పాతదాన్ని. సత్యవేడుకి వచ్చేటప్పటికి పక్కాగా ప్యూర్లీ అది కొత్తది నాకు, అందుకనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. చిత్తూరు జిల్లాలోని 3 నియోజకవర్గాలు తిరుపతి, సత్యవేడు, కాళహస్తి కానీ అటు నెల్లూరు జిల్లాలోని 4 నియోజకవర్గాల అభ్యర్థులతో మీ సమన్వయం ఎలా ఉంటుంది? ఏ నియోజకవర్గాలకు ఎంత సమయం కేటాయించి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు? అంటే నేను డైరెక్ట్గా క్యాండిడేట్స్ తోటే మాట్లాడుకుంటున్నాను. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తోటి మాట్లాడి డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ ఏ మండలం టచ్ చేయలేదు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయా మండలాలు నేను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాను. కొన్ని నేను వెళ్ళలేని మా హస్బెండ్ కవర్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ రోజుకి ఆల్మోస్ట్ అన్ని మండలాలు టచ్ చేయాలని. కోఆర్డినేషన్ బాగుంది. అంటే ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది మనకు. తిరుపతి లోక్సభ స్థానం నుంచి బరిలో ఉంటున్న 2 అభ్యర్థులు, అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు, అటు వైకాపా కానీ ఇటు తెదేపా నుంచి కానీ 2 నెల్లూరు జిల్లా వ్యక్తులే. మీకు బాగా ఆయన పరిచయం ఉన్న వ్యక్తే. సో ఆయన మీద గెలవడానికి మీరు ఏ విధమైన వ్యూహాలు రూపొందిస్తున్నారు, ప్రణాళికలు బల్లి దుర్గాప్రసాద్కి సంబంధించి? ఫస్ట్ మహిళకి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పార్లమెంట్కి పోటీ చేయడానికి. ఇక్కడ శాసనసభ్యురాలు కూడా మహిళ, 2 మహిళ ఎన్నికల బరిలో ఉన్నాం. ఇంకా వైకాపా నుంచి వచ్చిన ఆయన అసెంబ్లీలో ఉన్నారు, మంత్రిగా కూడా చేశారు. కానీ కొద్దిగా ఈ ప్రాంతానికి కొత్త అని చెప్పని ప్రజలు అనగా విన్నాను నేను. కాబట్టి నాకు అంత పెద్ద ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను. ఆయనకన్నా ఎక్కువగా నేను కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే ఆల్మోస్ట్ 2 టైమ్స్ పైన నేను కవర్ చేయటం బట్టి తప్పకుండా నాకు విజయావకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. నేను ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ అంశాల మీద మీరు ఏమైనా ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందా? దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? నేను కనుక రేపు గెలిస్తే నేను ఒక ఎజెండా తోటి వచ్చాను. ఫస్ట్ నేను ప్రజా సమస్యలకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎవరైనా నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నాకంటూ ఒక పిఏ వాళ్ళు కనెక్ట్ చేయడం, వాళ్ళ అపాయింట్మెంట్లు వేయడం అవి లేవు. ఈ ప్రాంతం 7 నియోజకవర్గాల్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతాలన్నీ నేను ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చి ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇదొక ఆధ్యాత్మికమైన నగరం. టూరిజం పరంగా కూడా మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. గూడూరు వచ్చేటప్పటికి కోట, వాకాడు ఆ ప్రాంతాన్ని మనం టూరిజం పరంగా ఆ బీచెస్ అవి డెవలప్ చేయొచ్చు. సర్వపల్లి వచ్చేటప్పటికి మైపాడు, కోడూరు బీచ్ని డెవలప్ చేయొచ్చు. వీటన్నిటినీ ఒక నేషనల్ లెవెల్లో టూరిజం దీనికి తయారు చేయాలని చెప్పి నా ఉద్దేశం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ వేస్తాను, అన్ని బీచ్ల్ని కనెక్ట్ చేస్తాను కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా నేను డెవలప్ చేస్తాను.
మన్నవరం BHEL ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేదానికి నేను కృషి చేస్తాను. అలాగే దుగ్గరాజపట్నం పోర్ట్ తీసుకొచ్చేదానికి కృషి చేస్తాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో గూడూరు దుగ్గరాజపట్నం రైల్వే లైన్కి సర్వే కంప్లీట్ చేయించాను. తర్వాత దాన్ని పక్కన పడేశారు. ఆ ప్రాజెక్టు కూడా నేను కంప్లీట్ చేసి, ఎందుకంటే ఇండస్ట్రియల్గా అదంతా డెవలప్ అయింది కాబట్టి అటువైపు కూడా నేను రైల్వే లైన్ తీసుకొచ్చేదానికి నేను కృషి చేస్తాను. అంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్న సమయంలో ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది, గెలుపుకు సంబంధించి ఏ విధమైన సంకేతాలు ఉన్నాయంట? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మా పార్టీ, మా సొంత పార్టీ అన్న ఫీలింగ్ ముఖ్యంగా మహిళల్లో ఉంది. ఒక అన్నగా పసుపు కుంకుమ ఇచ్చాడు. అలాగే పెన్షన్స్ 2000 పెన్షన్స్ వచ్చేటప్పటికి ప్రతి చోట వృద్ధులు ఒక కొడుకులాగా చూసుకుంటున్నారు. అన్నదాత సుఖీభావ అని చెప్పని రైతులకి 3000 రూపాయల దాకా వేసినందువల్ల మొన్న నేను కాళహస్తి వెళ్తే పాలాభిషేకం చేశారు వాళ్ళందరూ. ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా వాళ్ళు లబ్ధి పొందేటప్పటికి అనుభవం అయినటువంటి ఈ ముఖ్యమంత్రి వస్తే ఇంకా మాకు బాగుంటుంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుండడం వల్ల తెలుగుదేశం పార్టీకి మైనారిటీలు దూరం అయ్యారు అనే భావన ఉంది. ఈసారి ఎన్నికల్లో మైనారిటీల నుంచి మీకు ఏ విధమైన మద్దతు లభిస్తుంది? మైనారిటీల ఓట్లు మీకు పడే అవకాశం ఎంత మేర ఉందనుకుంటున్నారు? ప్రస్తుత భారతదేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే మైనారిటీలకు కానీ, క్రిస్టియన్స్కి కానీ, ఎస్సీ ఎస్టీలకి అభద్రతా భావం ఏర్పడింది. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి జగన్ పార్టీ బీజేపీకి మద్దతు పలుకుతుంది అని చెప్పడం జరిగింది. దీనితోటి మైనారిటీస్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ బీజేపీకి మద్దతు పలకటం అయితేనేమి, ఈ భారతదేశంలో దాడులు జరగటం, వీటన్నిటి మీద వాళ్ళకి బీజేపీ మీద, వైఎస్ఆర్ పార్టీ మీద నమ్మకం పోయి తెలుగుదేశం పార్టీకి మనం ఓటేయాలా ఈసారి ఖచ్చితంగా, ఈ నరేంద్ర మోడీకి బుద్ధి చెప్తారు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పథకాలు కూడా చేశారు. మైనారిటీలకి ఒక సపరేటమైనటువంటి బ్యాంకు కూడా పెడతానని చెప్పడం అయితేనేమి, ఇమాములకు కూడా శాలరీలు అవన్నీ ఫిక్స్ చేయటం అయితేనేమి, వీటన్నిటి మూలన వాళ్ళు ఒక నమ్మకం ఏర్పడి ఈరోజు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి మైనారిటీలు, క్రిస్టియన్స్ సపోర్టు తెలుగుదేశంకి ఉంటుందని చెప్పి నేను చెప్తాను. ధన్యవాదాలు మేడం. తిరుపతి లోక్సభ పరిధిలోని ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే ప్రపంచ ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు తిరుపతి లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని, తిరుపతిని ప్రత్యేకంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తానని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.